నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట, ఎదుట వాళ్ళకి ఏవి లేవో వాటినే ప్రశ్నలుగా వేసే మనుషుల గురించి మాట్లాడదాం. అంటే ఎదుట వాళ్ళ లోపాలు, ఎదుట వాళ్ళ బాధలు, ఎదుట వాళ్ళ కష్టాలను చూసి నవ్వుకునే మహాత్ముల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకేంది, వచ్చేసేయండి మరి మన వీడియోలోకి. అయ్యో నీకు బంగారం లేదా, అయ్యో నీకు పట్టు చీరలు లేవా, అయ్యో నీకు ఉద్యోగం లేదా, ఇంట్లోనే ఖాళీగా ఉంటావా, అయ్యో నీకు సొంతిల్లు అనేదే లేదా, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు, అయ్యో మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా, అయ్యో మీకు తాగుబోతు మొగుడున్నాడా, అయ్యో నీకు ఇంకా పిల్లలు కాలేదా, హాస్పిటల్లో పోయి చూపించుకోకపోయినావు, అదేంది నీ భర్త నిన్ను పట్టించుకోడా, ఎప్పుడు చూసినా బయట తిరుగుతూ ఉంటాడు, అదేంది నేను మీ అత్తమామ అస్సలు పట్టించుకోరా, మా ఇంట్లో మా అత్తమామ అయితే నన్ను కూర్చోబెట్టి నాకు మస్తు తినిపిస్తారు, నన్ను కూర్చోబెట్టి ఇంట్లో పనంతా చేస్తారు, అర్రే మీ ఆడబిడ్డ నీ వెనకాల నిన్ను తిడుతుందట, నీకేమన్నా తెలుసా. ఇక మగవాళ్ళ గురించి అయితే, అరే ఏందిరా నువ్వు ఇంకా సంపాదించలేదా, నీకు ఇంకా ఉద్యోగమే రాలేదా, అరే ఎప్పటి నుంచో చూస్తున్నా కదరా, ఇంకా ఎప్పుడు మారుతావు, మారు మంచి ఉద్యోగం సంపాదించు, లేదు అంటే ఏందిరా నీ పెళ్ళాం అట్లా పిలుస్తుంది నిన్ను, ఏందిరా నీ అత్తమామ ఈ కట్నం ఇంతే ఇచ్చారా, ఏందిరా నీ సడ్డకుడు ఒక్కరోజు కూడా దావత్ ఇయ్యరు మనకి, అదేందిరా నీకు ఇంకా పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి చేసుకోకపోయినావు, ఎందుకైనా మంచిది నీ భార్యలోనే లోపం ఉండొచ్చు, హాస్పిటల్లో పోయి చూపించకపోయినావా. ఇదండి కొందరి మగవాళ్ళ సంభాషణ. నేను ఇంతకుముందు చెప్పిన ముచ్చట బంగారం పట్టు చీరలు అన్నా కదా, అది ఆడవాళ్ళ సంభాషణ. అయితే అందరూ కాదండి, కొందరు ఉంటారు ఇలాంటి మనుషులు. మనకు ఉన్నది ఎదుట వాళ్ళ దగ్గర లేని దాన్ని వేలెత్తి చూపడం, ఇది కొందరు ఆడవాళ్ళల్లో ఉంటుంది, కొందరు మగవాళ్ళల్లో ఉంటుంది. ఈ చెప్పుడు మాటలు, ఇలాంటి మాటల వల్ల కొన్ని జీవితాలు ఆగమై ఉన్నాయి, కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే విన్న తర్వాత ఇది నిజమా కాదా అనేది మీరే చెప్పండి. ఎప్పుడైనా సరే ఎదుట వాళ్ళలో ఏది తక్కువ ఉంది, ఎదుట వాళ్ళలో ఏది లోపం ఉందని వేలెత్తి చూపడం కాదు, బయట నవ్వుకుంటూ దర్జాగా బంగారాలు, చీరలు, కార్లు, లేదంటే టిక్కు టక్కులు వేసుకొని తిరిగే వాళ్ళ జీవితాలలో ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో బంగారపు కుండలు ఉండవు, ప్రతి ఇంటింటికి మట్టి కుండ ఉంటుంది అనే సామెత మీరు వినే ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక చిన్న గొడవలు ఉంటాయి, లేదా పెద్ద గొడవలు ఉండొచ్చు, కానీ మనమే తోపు, ఎదుట వాళ్ళు నాశనం అయిపోతాను, ఎదుట వాళ్ళకి ఏం లేదు, మనం ఏడిచిన మంచిదే, మన జీవితంలో ఎట్లాంటిదన్నా ఉండని, కానీ ఎదుటోని మాత్రం వేలెత్తి చూపాలి అన్న ఆలోచన, ఎదుటోడు బాధపడాలి, నేను ఏడ్చేదే ఎందుకు, ఎదుటోడు కూడా ఏడ్చేది నాకు కనబడాలి అని కొంతమంది ఆలోచన విధానం. ఎదుట వాళ్ళని బాధ పెడితే సంతోషపడే గుణం ఉంటే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ పైకి రావండి. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎదుట వాళ్ళ కన్నీళ్లకు కారణమైతే ఆ కాచే కన్నీళ్ళ పాపం మనకి కర్మలాగా ఎప్పటికైనా సరే మనకు ఆ పాపం తగలకుండా పోదు. అదే ఎదుట వాళ్ళ సంతోషానికి చిన్న కారణమన్నా మీరు అయి ఉండండి, ఖచ్చితంగా ఆ సంతోషం వెనకాల ఉన్న పుణ్యం మీ వెనకాలనే ఉంటుంది, మీతోనే ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది, ఎక్కడో ఒక కాడ మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎదుట వాళ్ళను చులకనగా చూడటం, ఎదుట వాళ్ళ జీవితాలను మనం సంతోషంగా మాట్లాడుకోవడం, ఎదుట వాళ్ళ బాగోగుల గురించి మనం బయట ప్రచారాలు చేయడం ప్లీజ్ ఇప్పటికైనా ఆపేయండి. మరి మన మాట అండి నచ్చిందా? మరి వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో అయితే షేర్ చేయండి.